బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. బీఆర్ఎస్ కి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపించారు. 2014, 2019లో అచ్చంపేట ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజు 2023లో కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయినట్టు ఓటమి చెందారు. గువ్వల బాలరాజు బీజేపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు కూడా. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. ఒక పక్కన కేసీఆర్ కి ఇప్పుడు చూస్తే కాళేశ్వరం ఒక ఇష్యూ, దాంతోపాటు కవిత వ్యవహారం కూడా ఒక ఇష్యూగా, ఒక తలనొప్పిగానే మారింది. అలాంటి సమయంలో ఇప్పుడు గువ్వల బాలరాజు మరి ఈ రాజీనామా చేయడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? మీరు కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు గువ్వల బాలరాజు తెలంగాణ బీఆర్ఎస్కి సంబంధించి ఆయన రాజకీయ నాయకుడుగా 2009 నుంచి ఉన్నాడు. ఇప్పుడు సడన్గా ఆయన పార్టీకి ఎందుకు రాజీనామా చేయాల్సిన అవసరం పడింది? గత కొంతకాలంగా పార్టీ పైన అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అలా చెరదీసినటువంటి నాయకుల్లో గువ్వల బాలరాజు కూడా ఒకరు. అట్లా చాలామంది విద్యార్థి నాయకులుగా ఎమ్మెల్యేగా ఎదిగారు. తర్వాత జరిగినటువంటి పరిణామాలు అత్యంత విశ్వాసంగానే బీఆర్ఎస్ పార్టీకి పనిచేశారు. కానీ చివరి క్షణంలో ఏం జరిగిందో తెలీదు. అప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారంలో పట్టుబడ్డారు గువ్వల బాలరాజు, అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, తర్వాత తాండూరు ఇప్పుడు ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, వీళ్ళంతా కూడా పట్టుబడ్డటువంటి ఘటన మనందరికీ తెలిసిందే. అప్పటి నుంచి పార్టీ వీరిపైన అసంతృప్తిగా ఉంది. అప్పుడు ఆడియో వీడియో టేపులన్నీ రికార్డు చేసి బయట పెట్టినప్పటికీ కూడా మనందరికీ తెలిసిందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బీజేపీ ప్రయత్నం చేసింది. దానికి సంబంధించి బీజేపీకి సంబంధించినటువంటి కీలక నాయకుడు పేరు తెరపైకి వచ్చింది. ఆయనే కొనుగోలు వ్యవహారం చేశారు అనేటువంటిది. ఆ నేపథ్యంలో వీరందరూ తెరపైకి వచ్చారు. అప్పుడు సీరియస్ అయ్యారు. సో మొత్తానికి ఆయన పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. కేసీఆర్కి రాజీనామా చేస్తున్నట్టుగా ఆల్రెడీ ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిశారు. బీజేపీలో జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. కేవలం బాలరాజు మాత్రమే కాదు, గువ్వల బాలరాజుతో పాటు ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం, ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గతంలో గెలిచినటువంటి వ్యక్తే. మాజీ ఎమ్మెల్యే మరొక ఎమ్మెల్యే అబ్రహం కూడా వెళ్తూ ఉన్నారు. పార్టీ సంప్రదింపులు చేస్తూ ఉంది, బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉంది, పార్టీలోనే ఉండాలంటూ. ఇప్పటికే హరీష్ రావు సూచన మేరకు మర్రి జనార్దన్ రెడ్డి వెళ్ళి ఇద్దరిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేశారు. వాళ్ళు సస్యమీర్ అన్నారు, నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పైన అసంతృప్తితో బీజేపీలో జాయిన్ అవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. ఉదయం నుంచి కూడా గువ్వల బాలరాజుతో ఆర్టీవీ సంప్రదించే ప్రయత్నం చేసింది, కానీ అందుబాటులోకి రాలేదు. డైరెక్ట్గా ఆయన బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించిన నాయకులతో సంప్రదింపులు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఒకవైపు కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ అధికారం కోల్పోయింది 2023 సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో. తర్వాత కేసీఆర్ గాయపడ్డారు. తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోలుకోలేక ఒక్క స్థానం కూడా సంపాదించుకోలేనటువంటి పరిస్థితి, సాధించలేనటువంటి సిచ్యువేషన్ పార్లమెంట్ ఎన్నికల్లో. అదే పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగినటువంటి బై ఎలక్షన్ అనివార్య కారణాలతో వచ్చినటువంటి కంటోన్మెంట్ ఎన్నికలకు సంబంధించి అక్కడ పార్టీ సీటును కోల్పోయింది. మళ్ళీ ఇప్పుడు జూబ్లీహిల్స్లో మరొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోయారు, అక్కడ ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఇవన్నీ జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, కాంగ్రెస్లోకి వెళ్ళారు. వాళ్ళు వెలగానే ఇప్పుడు ఇద్దరు మాజీ డైరెక్ట్గా ఎమ్మెల్యేలు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి, మొదటి నుంచి బీఆర్ఎస్తో ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు, ఉద్యమంలో ట్రావెల్ చేసినటువంటి విద్యార్థి నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఒక గువ్వల బాలరాజు, మాజీ ఎమ్మెల్యే అబ్రహం ఇద్దరు కూడా పార్టీ మారుతున్నట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీ ప్రయత్నాలు చేస్తుంది, ఆపే ప్రయత్నం కానీ వాళ్ళు వినేటువంటి పరిస్థితి లేదు. ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్న సందర్భంలో ఆల్రెడీ కాళేశ్వరం కమిషన్ వైపు తర్వాత నివేదిక సమర్పించింది. ఆల్రెడీ కవిత రూపంలో పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితి ఉంది, ఫ్యామిలీలో ఇబ్బందికర పరిస్థితి ఉంది, డిస్ప్యూట్స్ తెరపైకి రావడము, ఆమె సపరేట్గా స్టేట్మెంట్ చేయడము, కొన్ని వివాదాలు తెరపైకి రావడం, ఇవన్నీ నేపథ్యంలో సో మొత్తానికి బీఆర్ఎస్ ఒక
రాజకీయపరమైనటువంటి ఒక కుదుపుకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈయన అబ్రహం ఇద్దరు పార్టీ మారడానికి నిర్ణయం తీసుకోవడం, డైరెక్ట్గా లేఖను బయటికి చెప్పడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతా ఉంది. పార్టీ కూడా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు, ఆ జిల్లాకు సంబంధించి నిరంజన్ రెడ్డి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్, వీళ్ళంతా కూడా బుజ్జగించేటువంటి అవకాశం ఉంది కానీ వాళ్ళు ఇప్పటికే పార్టీ అధ్యక్షుడు బీజేపీకి సంబంధించిన రామచంద్రరావును కలిసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆల్రెడీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖను కూడా పంపినట్టుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి బీఆర్ఎస్కు ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు పెద్ద ఎత్తున ప్రభావం చూపినటువంటి బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో అధికారం కోల్పోయిన వెంటనే ఒక్కొక్కరు చేజారిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కొనుగోలు వ్యవహారానికి సంబంధించి అప్పుడు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి ఎవరైనా స్పందించారా దీనిపై వచ్చారనేటువంటి చర్చ జరిగింది. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేయడంతో దాంట్లో వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. కాబట్టి అప్పటి నుంచి పొసగట్లేదు, పార్టీకి నమ్మకద్రోహం చేశానటువంటి చర్చ కూడా ఒకవైపు ఉంది. గత కొంతకాలంగా గువ్వల బాలరాజుకి ప్రాధాన్యత దక్కట్లేదు, పార్టీలో దక్కదా. అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎన్ని రోజులు అణిగి మనుగుంటాము, ఇంకెన్ని రోజులు వాళ్ళు చెప్పినట్టు వింటామనేటువంటి స్టేట్మెంట్ కూడా గతంలో చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు గువ్వల బాలరాజు స్టేట్మెంట్ తీసుకోవడం పైన పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. గువ్వలతో పాటు మాజీ ఎమ్మెల్యే అబ్రహం కూడా పార్టీ మారనున్నట్టుగా తెలుస్తోంది. సో మనం చూస్తే బీఆర్ఎస్కి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవాలి. బీఆర్ఎస్కి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన లేఖని కేసీఆర్కి పంపించినట్టు తెలుస్తుంది. గువ్వల బాలరాజు రాజకీయ ప్రస్థానం ఒక్కసారి చూద్దాం. ఆయన 2009లో నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గానికి ఆయన పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు అప్పుడు మందా జగన్నాథ్ చేతిలో ఓడిపోయారు. దాని తర్వాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా అచ్చంపేట్ శాసనసభ నుంచి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై గెలిచారు. దాని తర్వాత 2018లో కూడా ఆయన మరొకసారి పార్టీ టికెట్పై అచ్చంపేట్ శాసనసభ నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై మళ్ళీ గెలిచారు. సో 2 సార్లు ఆయన గెలిచిన తర్వాత 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట్ నుంచి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. సో ఈయన రాజకీయ ప్రస్థానం ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు ఆయన భాజపాకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మన ప్రతినిధి మధు కూడా చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి బీఆర్ఎస్కి పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఒక పక్కన కవిత వ్యవహారం అలా ఉండగా మళ్ళా కాళేశ్వరంకి సంబంధించి కూడా ఇప్పుడు సిట్ వేశారు. దానిపై ఆల్రెడీ కమిషన్ నివేదిక ఇచ్చింది. నివేదిక ఇచ్చి వాళ్ళ కేబినెట్ మీటింగ్ కూడా జరుగుతున్న సమయంలో ఇప్పుడు గువ్వల బాలరాజు మరొక షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మాజీ ఆలంపూర్కి సంబంధించిన ఒక మంత్రి మాజీ ఎమ్మెల్యే అబ్రహం కూడా ఈ పార్టీకి సంబంధించి ఆయన ఉన్నారు. దానికి సంబంధించి ఒక్కసారి ఆయన ఏ లెటర్ పంపించారో ఆ లెటర్కి సంబంధించి వివరాలు మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఆ లెటర్ ఉంది. ఆ లెటర్ చదివే ప్రయత్నం చేస్తాను మీకోసం. ఒక్కసారి ఆ లెటర్లో ఏం రాసిందంటే, టు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. రెస్పెక్టర్ సార్, ఐ హోప్ దిస్ మెసేజ్ ఫైండ్స్ యూ ఇన్ గుడ్ హెల్త్ అండ్ హై స్పిరిట్స్. With folded hands and deep respect, I wish to submit my resignation from my position in the party and my responsibilities effective 2nd August 2025. This decision has not come easy. It deeply pains me to step away, more so during a time when unity and support are most needed. I find no words strong enough to express the pain I feel while making this decision. అంటే ఈ డెసిషన్ తీసుకోవడం నాకు అంత ఈజీగా అనిపించట్లేదు, చాలా బాధతోని నేను పక్కకు జరిగిపోతున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఎప్పుడైతే అందరూ ఐక్యమత్యంగా ఉండాలి, అందరూ సపోర్ట్ ఇవ్వాల్సిన సమయంలో నేను పక్కకు జరిగిపోతున్నాను. ఐఎమ్ రైటింగ్ దిస్ విత్ ఏ హెవీ హార్ట్ ఫుల్ ఆఫ్ మెమరీస్, లాయల్టీ అండ్ ఇమెన్స్ గ్రాటిట్యూడ్. నేను చాలా బాధతోని, దుఃఖంతోని, బరువెక్కిన నా గుండెతోని రాస్తున్నాను. మీకు ఎప్పుడు నిజాయితీగా మీతోనే ఉన్నాను, కానీ ఇప్పుడు నేను పక్కకు జరిగిపోవాల్సిన సందర్భం ఉందని చెప్పి ఆయన రాశాడు. ఆల్మోస్ట్ 2 decades అంటే ఒక 20 సంవత్సరాలు నేను మీతో ప్రయాణం చేశాను. ప్రయాణం చేసిన తర్వాత ఎప్పుడు మీ లీడర్షిప్కి నేను మీ దగ్గర నేర్చుకున్నాను, అలాగే ఎదిగాను అని చెప్పి కూడా రాస్తున్నాడు. ఐ లెర్నింగ్, గ్రోయింగ్ అండ్ సర్వింగ్ ఫ్రమ్ యువర్ లీడర్షిప్ అని కూడా రాశారు. ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్స్ ఆఫ్ టు ద రెస్పాన్సిబిలిటీస్ ఎంట్రస్టెడ్ టు మీ, ఎవ్రీ మూమెంట్ ఇన్ దిస్ జర్నీ హ్యాస్ బిన్ మీనింగ్ఫుల్. అంటే ఈ 20 సంవత్సరాల
కాలంలో నేను ప్రతి బాధ్యత, మీరు నాకు ఇచ్చిన ప్రతి బాధ్యతను నేను నిర్వహించాను. అలాగే ఈ ప్రయాణాన్ని కూడా నేను చాలా ఆనందించానని చెప్పి కూడా రాస్తున్నాడు. ఒక పక్కన ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఇన్ మీ, మీరు నాపై పెట్టుకున్న నమ్మకం వల్లనే నేను ఇవన్నీ చేయగలిగాను, సాధించగలిగాను అని చెప్పి కూడా రాశాడు. ఐ ట్రూలీ థ్యాంక్ యూ ఫర్ యూ గివింగ్ మీ ద ప్లాట్ఫామ్ అండ్ స్ట్రెంగ్త్ టు రైజ్ అండ్ సర్వ్ ద పీపుల్. మీరు నమ్మి నా మీద ఈ బాధ్యతలు నాకు ఇచ్చినందుకు, నాకు ఎమ్మెల్యేగా అంటే ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి, అలాగే నన్ను ఇన్ని 2 సార్లు 3 సార్లు కంటెస్ట్ చేయడానికి నాకు సపోర్ట్ కూడా చేశారని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చాడు. మై ఓన్లీ ఇంటెన్షన్ త్రూ అవుట్ దిస్ జర్నీ హ్యాస్ బీన్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద డౌన్ ట్రాడెన్, ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద లాస్ట్ పర్సన్ స్టాండింగ్ ఇన్ ద లైన్. దట్ మిషన్ continues to live in my heart and I will keep striving for it in whatever capacity I can. I live with no bitterness, no complaints, only gratitude and respect. నాకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు పార్టీ మీద కానీ ఇతర నాయకుల మీద కానీ, అలాగే నాకు ఎటువంటి చేదు అనుభవాలు కూడా లేవని చెప్పి ఆయన రాస్తూ, కానీ నేను ఏదైతే ఈ కింది స్థాయికి సంబంధించిన ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాను అండ్ వాళ్ళ కోసం నేను ఎప్పుడు నిల్చొని ఉంటాను అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో ఈ లెటర్లో ఇదంతా మెన్షన్ చేసి ఉన్నాడు. బీఆర్ఎస్కి ఒక పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి మనం. బీఆర్ఎస్కి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా లేఖని పంపించారు. ఈ మేరకు పార్టీ చీఫ్ కేసీఆర్కి ఒక లేఖని పంపించారు. 2014, 2019లో అచ్చంపేట ఎమ్మెల్యేగా కూడా ఆయన 2 సార్లు గెలిచి ఎమ్మెల్యేగా ఆయన సేవలను కూడా అందించినట్టు మనకు అర్థమవుతుంది. 2023లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఆయన ఓటమి పాలైన తర్వాత నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అలాంటి సమయంలో ఇప్పుడు ఆయన రాజీనామా లేఖని కేసీఆర్కి పంపించిన తర్వాత గువ్వల బాలరాజు బీజేపీలో చేరే అవకాశం ఉందని ఊహాగానాలు కూడా ఉన్నాయి. ఒక పక్కన బీజేపీకి సంబంధించిన అధ్యక్షుడు రామచంద్రరావుని కూడా ఆయన కలిశారని చెప్పేసి మా ప్రతినిధి మధు కూడా చెప్పడం జరిగింది. దీనికి మీరు